చూసారా? ఇవి గ్రామాలకు ఏమమ్మా నీకు వెళ్ళిందా? 18 సంవత్సరాలకు వచ్చి మరి 15,000 అందిందా? అడిగితే బిఫోర్ అంటే ఏటో అది ఇప్పుడు మనకు తెలుసు కదా, మన ఊరిలో మనం పెద్ద కుటుంబం ఎవరుండే, ధర్మం ఎవరుండే, అవకాశం ఉంటే ఒక ఎవరికో చేయాల్సి ఒక 10, 50, 100, 1000, 1,50 చదివించుకోవడం వాళ్ళకి వచ్చి చేస్తున్న అలవాటు. కానీ వీళ్ళు వచ్చి రాష్ట్రంలో ఉన్న 90 లక్షల మంది ఎవరైతే మహిళలు ఉన్నారు, 18 సంవత్సరాల మహిళలు ఉన్నారు, అందరికీ 15 ఇస్తానని చెప్పి వీళ్ళు మోసం చేస్తారు. ఇక ఈ ఫోటో తీసి ఆ ఫోటో పెట్టండి, అందరినీ అది ఇద్దరు ఫోటో పెట్టండి. ఫోటో ఉంది. అడిగితే అది అందితే అంటే అది మోసగాలు దొరికింది. అది మోసం కాదా? మీరు ఎందుకంటే మోసగాలని మోసం చేద్దామని మాయ చేద్దామని ఎప్పుడు మాత్రం దౌర్దామని అబద్ధాలు చెప్పుకోండి ఏమంటారు ఈ ప్రపంచంలో. అందుకే నేను చెప్తాను, టీవీలు ఉన్నాయి. మేము మా మాటలో అలవాట్లో ఈ టీవీ పై ఉంది కదా, అడగండి. ఎక్కడైతే ఇది భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ ఏ రాష్ట్రంలో మనం చూడలే, ఎప్పుడు మనం చూడలే. కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆశ మీద రాజకీయం చేస్తాడు. ఆశ మీద మనసుకొచ్చి ఆశ ఉండదు. ఏదైనా ఇస్తామంటే అది గెలిచి ఆశ, కొడతామంటే భయం, పెడతామంటే బాధ. ఏదైతే ఇస్తామని ఆశ ఉండదో ఆ ఆశ మీద ఎప్పుడు కూడా రాజకీయం చేస్తాడు. అవతల పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి చూడేది. ఇది వాస్తవం. మేము అడిగాం, మేము ఎంత శాసనమండలిలో ప్రజలు అడిగితే ఇది ఇచ్చేసాం. నిరుద్యోగకి సంగతి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ గురించి టైప్ చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ టైప్ చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ టైప్ చేస్తే మనం ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి చెప్పండి. విజయనగరం శాసనసభలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఈ సంవత్సర కాలంలో అని చెప్పండి. 3,000 రూపాయలు మన ఊళ్ళో ఇవ్వాలి కదా, 3,000 ఇవ్వాలి కదా, మన సంవత్సర కాలంలో 30,000 రూపాయలు ఇవ్వాలి కదా. మీరు ఎక్కడి నుంచి 30,000 రూపాయలు 3 రూపాయలు ఇచ్చే ఉపయోగించాం. మోసగలమా? మీరు మోసగాలు కాదా? అది అన్నమాట. అందుకు ఈ సభ ఈ కార్యక్రమం ఏంటంటే నీతికి నిజాయితీకి రాజకీయాలు ఒకటి పెట్టి చెప్పిన మనం నెరవేర్చాలనే కారణంతో రాబోయే కాలంలో రాబోయే రాజకీయాల్లో ఇలాంటి మోసాలు మాయం చేసే దగాలు చేస్తున్న ఇలాంటి నాయకులు ముందు రావాలనే ఈ కార్యక్రమం పెట్టాం. ఇలాంటి ఈ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో మంది కాదు అని చేద్దాం. అంతే మాయం చేస్తున్నాం ఈ కార్యక్రమం. అంతేకాదు ఎప్పుడు కూడా ఈ ఆడవాళ్ళు అంతకుముందు మహిళల గురించి రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అనేది చూసాను ఎన్నికల్లో వచ్చేసరికి 19 ఎన్నికల ముందు రుణమాఫీ అని ఆఖరి కాటు పొట్టు పసుపు కుంకుమని అది క్లోజ్ చేశారు. అది మోసం చేశారు. మళ్ళీ రాసి పెట్టారు. మీకు ఎందుకమ్మా 18 సంవత్సరాలు ఇంట్లో ఉంటే ఒక ఆడపిల్ల ఉంటే 15,000 ఇద్దరు 30,000 సంవత్సరాలకు వచ్చి 18,000 ఇద్దరు 30,000 అని చెప్పి రాసి పెట్టారు. 50 సంవత్సరాలు నింటే నీకు వచ్చి పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరికి ఇచ్చారు? ఎప్పుడు ఇస్తావు? వాళ్ళు ఎప్పుడు ఇస్తావు అంటే ఆదాయం టైప్ చేస్తావు. ఎవరు టైప్ చేస్తావు? ఏంటి కార్యక్రమం అంటే నీ మాటకి మాసమానికి రోజు మనం వచ్చి ఉండాలా? ఇదే కార్యక్రమం. అంతేకాదు మీరు గ్రామాలకు వెళ్తాం. రైతు భరోసా దాని నుంచి పెద్ద మంచి పేరు పెట్టారు. ఏది అన్నదాంతో సుఖీభావం పేరు ప్రమాణం తొమ్మిది ఉన్నారు రైతు నిజమే. మరి ఏం చేసావు? రైతుకి ఏమిచ్చావు? సంవత్సరాలు అయింది, 13 నెలలు అయింది.
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 రూపాయలు తప్ప మనం ఇస్తున్న 14 రూపాయలు ఎక్కడ ఉన్నాయి? పోనీ జగన్మోహన్ ఇచ్చిన మిగతా 6,000 ఇచ్చావా? అది ఇవ్వలేదు. అమ్మ పెట్టాలంటే అన్నట్టుగా ఆయన ఇచ్చింది ఇవ్వలేదు, నువ్వు వచ్చి ఇస్తానంది ఇవ్వలేదు. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చింది. ఎప్పుడు ఇస్తామంటే ఎప్పుడు లేదు, చెప్పలే. ఎప్పుడు ఇస్తారని చెప్పలే. అంతేకాదు ఆయన కొడుకున్నాడు. ఈ రోజు 100 రూపాయలు చెప్తారు. 100 అబద్ధాలు చెప్పడము ఆయనంత పిహెచ్డి ఆయన ఇంగ్లీష్ ఆయన కోరుతున్నాను. ఆ కొడుకు రెండో చెప్తాను. నేను వంచేస్తే ఆయన కాదు మోసం. నాకేమి ఆయన కానీ ఆయన కొడుకు కానీ నాకేం కొడుకు కానీ నాకు వ్యాసం కానీ నాకేమి లేదు. ప్రతి తండ్రి కోరుకుంటాడు నా కొడుకు బలాన్ని కావాలని. తప్పలేదు. కొడుకు బలాన్ని తెచ్చి మనం చెప్పాడు కదా మంత్రి సంతోషం. కానీ ప్రాణం ఏం చెప్పినాడు? ఈ 100 200 బాగా పెట్టు. ఇక ఆయన చెప్పింది మీకు ఇప్పిస్తాను. నామాలు మళ్ళీ ఈ టీవీ ఏమేమి ఉందా? శ్రీమాన్ మంత్రి గారు తనకు అబ్బాయి రావయ్య వ్యక్తి పువ్వు పుట్టగానే బదిలిస్తాను నుంచా నేను ముందు ఆయన ఏం చెప్పలేదండి. ఎప్పుడు చేస్తాను? ఏప్రిల్ మే మాసం. ఇదేదా 1 సంవత్సరం పోయింది, 2వ సంవత్సరం వచ్చింది, మళ్ళీ ఏప్రిల్ మే మాసం. అంటే ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలైలో వచ్చాం, ఇది కూడా అయిపోతుంది, ఆగస్టు అయిపోతున్నాం అని ఎంత. అంటే మొత్తం ఆ పార్టీ అంతా కూడా నారాయణ మొత్తం తగ ఉన్న పరిస్థితి. ఇవన్నీ నేను మాట్లాడుతున్న ప్రతి మాట రికార్డు. ఇదేమో నా సొంత కలుగుతుంది చెప్పట్లే, లేదు నా సొంత భాష చెప్పట్లే. వాళ్ళు ఏదైతే వాళ్ళ ఇచ్చిన ఇదికి ప్రాణాలకు కానీ వాళ్ళు చెప్పిన మా మాటలు కానీ లేదు వాళ్ళ తాను మంత్రులు చెప్పిన మాటలు కానీ ఈ మాటలే చెప్తారు. ఆయన దొరుకుతున్న వాసన అనుకుంటే ఒక రైతు వచ్చి అల్లాడిపోతున్నాడు. అంటే మొత్తం ఆ పార్టీ అంతా కూడా నారాయణ మొత్తం తగ ఉన్న పరిస్థితి. ఇవన్నీ నేను మాట్లాడుతున్న ప్రతి మాట రికార్డు. ఇదేమో నా సొంత కలుగుతుంది చెప్పట్లే, లేదు నా సొంత భాష చెప్పట్లే. వాళ్ళు ఏదైతే వాళ్ళ ఇచ్చిన ఇదికి ప్రాణాలకు కానీ వాళ్ళు చెప్పిన మా మాటలు కానీ లేదు వాళ్ళ తాను మంత్రులు చెప్పిన మాటలు కానీ ఈ మాటలే చెప్తారు. ఆయన దొరుకుతున్న వాసన అనుకుంటే ఒక రైతు వచ్చి అల్లాడిపోతున్నాడు. పండుగ పండుగకి ఎక్కడ కూడా ఒక గిట్టుబాటు లేదు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఆలోచించవచ్చు? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆయన వచ్చి రైతులు చూడటానికి బయలుదేరుతాడో అప్పుడు అక్కడ వచ్చి రైతు గురించి ఆలోచిస్తాడు. అప్పుడు ఢిల్లీకి వెళ్తాడు. అప్పుడు ఢిల్లీ ఇక్కడ లేదు. ఢిల్లీకి ఎందుకు వెళ్ళాలి? దేనికోసం? ఒక కేంద్రంతో సాయం కావాలి, ఓకే ఒప్పుకుంటాను, కావాలి. అది ముందు తెలీదా? ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు ప్రభుత్వ విధానంలో భాగంగా నీకు ఎప్పుడు ఏడాదిగా తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరితేనే నీకు ఢిల్లీ గ్యాప్ వస్తుందా? అదంతా అది కూడా ఎంత మన మామిడికాయలకి మామిడికాయలకు వచ్చి దండేసి
మన జిల్లాలండి, మన జిల్లాలో మీరు ఇక్కడున్న రేపు అందరూ గ్రామాల్లోకి ఇక్కడ 5 ఊర్లో మన దగ్గర ఉన్న కలెక్టర్గా చెట్టు వదిలేశారు. ఎందుకు కోసి అమ్ముకుంటే దానికి 5 రూపాయలు కూడా కేజీ అనకపోతే ఎందుకని చెప్పి చెట్టు వదిలేశారు. ఎవరు కోసుకుని తింటారు తీసుకుని. ఇలాంటి దౌర్భాగ్యమైన ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వచ్చాయా మనకి? ఈ రాష్ట్రంలో ఎప్పుడు వచ్చాయా? ఈ జిల్లాలో ఎప్పుడు వచ్చాయా? ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఎవరి కోసం ఆలోచిస్తుంది? అది అందుకోసమే ఈ సభ. అందుకే మన గ్రామాలకు మాట్లాడాలనే ఈ సభ పెట్టింది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు వచ్చి 200 కోట్ల కోసం వచ్చి ఢిల్లీకి వెళ్ళారు. మరి 1,60,000 కోట్లు అప్పు తెచ్చారు కదా, 1,60,000 కోట్లు అప్పు తెచ్చారు. మరి ఏం చేస్తావు? 200 కోట్లు రైతుకి ఇవ్వలేవు, మామిడికాయలు కొనడానికి ఇవ్వలేవు, మిరపకాయలు కొనడానికి వచ్చి ఒక 400 కోట్లు ఖర్చు పెట్టలేవు, పొగాకు కొనడానికి వచ్చి ఒక 500 కోట్లు ఖర్చు పెట్టలేవు. మరి ఏం చేస్తావు? 1,60,000 కోట్లు తెచ్చి. మరి పైపెచ్చు నిన్న వచ్చి ఆయన క్యాబినెట్ మీటింగ్ పెడుతూ ఆ మీటింగ్లో చెప్తారు. ఆ మీటింగ్లో వైసీపీ తప్పు దానికంట ఆపేస్తారు, దేశంతో కేసు పెడతారు మా మీద. ఇంకో రికార్డ్ చేయండి చెప్తున్నాను, రికార్డ్ చేసుకోండి చెప్తాను. ఎందుకు ఎవరైనా పెడతావు? నువ్వు చేస్తున్న దౌర్భాగ్యం పరిస్థితుల వల్ల, నువ్వు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాల వల్ల, మీరు తీసుకున్న చట్ట వ్యతిరేకమైన నిర్ణయాల వల్ల రాబోయే తరానికి ఎంతో నష్టం జరుగుతుంది. ఎవరైనా సరే మన తాలూకా మన ఖజానాలకు వచ్చి తమిళ పార్టీ వచ్చి డైరెక్ట్ గా డబ్బులు తీసుకునే అవకాశాన్ని ఈ భారత రాజ్యాంగంలో కానీ మన చట్టాల్లో కానీ చట్టం సవరణ చేయగట్ట. చట్టాల్లో ఉందా? అది వచ్చి మా ఫైనాన్స్ మీకు అడిగితే, బాబు పైన అడిగితే ఆయన మీద దేశంలో పెడతారట. మేము అడిగితే మన దేశంలో కేసు పెడతారట. అంటే ఖాళీగా కూర్చొని మనం దేశంలో పెడితే మనం ఉన్న చట్టాలు లేక భారతదేశంలో ఏంటిది తాలూకు పరిపాలన? ఇదే ఈ పరిపాలన. ఈ కార్యక్రమాన్ని అడుగుతున్నాం. రైతులు తల్లాడిపోతుంటే వాళ్ళకి వచ్చి 500 మంది కోట్లు వచ్చి పెట్టి ఆలోచించుకోలేవు. ఇచ్చిన వాగ్దాలు మహిళల కోసం ఆలోచించేము, ఇచ్చిన వాగ్దాలు పిల్లల కోసం యువత కోసం ఆలోచించేము. మళ్ళీ పైపెచ్చు దేశంతో వాళ్ళు ఇవి అడిగితే దానికి మనం లేదంటే మీకు వచ్చి తాను చేస్తాం, మీకు వచ్చి పక్కన కొడతాం. ఇవి భాష. ఆయన పక్కన కడితే ఖాళీగా కూర్చొని ఇక్కడ అందరం కూర్చొని చెప్తాం. ఈ ప్రజాసభలో ఈ భాష అంగీకరిస్తుంది ఎవరైనా? ప్రజాసభలో ఇలాంటి నాయకులు మాట్లాడే భాష ఇది. ఏమి ఇస్తున్నారు మీరు భావించడానికి? ఏమి సందేశిస్తున్నారు మీరు ఇవాళ సమాజానికి? అదే అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా మనం చూడలేదు రాజకీయాలు. ఇలాంటి భాషలో ఇలాంటి కార్యక్రమాలు మక్కలు కొట్టాలు ఏమి కొడతావు? మక్కలు ఏం చేస్తావు? దేశంతో కేసు పెడతావా? నువ్వు చేస్తుంది చట్ట వ్యతిరేకం పని. రాబోయే తరాలకు వచ్చి ఈ రాష్ట్రంలో ఖజానాకి వచ్చి ఇది జరిగితే ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చిన్నాపులు అయిపోయి ఈ రాష్ట్రంలో రాబోయే తరాలు అప్పుల పాలు అయిపోయి పరిస్థితి తీసుకురావడానికి నువ్వు ఎవరిచ్చే వరకు ఒకసారి పాపానికి పోటీ చేస్తే చట్టాలు చేతితో చూసుకుంటావా? ఈ ధర్మా ఇది ఇలాంటి రాజకీయాలు చేయడం అదే అడుగుతున్నాం ఈ వేదిక మీద. అందుకే ఈ సభ పెట్టి మీ ద్వారా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని మాటల్ని చెప్పిద్దామనే ఈ సభ. అంతేగాని మన మీద కోపంతో వెళ్ళడానికి కాదు. ఇది ఉందా? ఇది బయట బాగున్నారా? అయితే ఆతో చెప్తాను. ఇక్కడ మొదలైనా ఉన్నావా? ఫోటో మీకు దగ్గర అందమైన ఫోటో సార్. థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ పోస్ట్. ఎందుకు మంచి ఫోటో చేసి నాకు ఒక అందరూ చేస్తే ఢిల్లీలో ఉంటే చెప్పడానికి వాటిని ఏదైతే పరిస్థితులు పెట్టరు, పరిస్థితులు కడతారు. ఇదేంటి? ఒకసారి రాసే ముందు కొద్దిగా ఇంగ్లీష్ అనుకుంటారు. నేను చదువుకున్నాను,
నా కింద ఉన్న మనసు వచ్చి తెలియదు అనుకుంటారు. అలాగే అలాగే ఈనాడు పేపరు ఆయన చదువుకున్నారు, ఆయనే నిజాయితీ పనులు మీ అందరూ కూడా వాళ్ళందరూ బస్తున్నాం అనుకుంటాం. అసలు ఆలోచన చేసుకోమని చెప్తున్నాం. ఏదైనా రాసే ముందు ఆ అధికారులని లేదు సంబంధ మనుషుల్ని లేదు సంబంధ వాళ్ళని అడిగి ఇలాంటివి రాయాలి. అంతేగాని ఏది పడితే రాస్తారంటే చూస్తూ ఊరుకోవడం ఉండడానికి మేమేమి మీ తాపేదారు కాదు. మాకు నిజాయితీ ఉంది, మాకు మాకు విలువలు ఉన్నాయి. ఆ విషయం ఏంటో తెలియదు. పొద్దు మళ్ళీ అధికారులు అడిగి మళ్ళీ రాయండి, అప్పుడు చెప్తాను మీకు ఆ విషయాలు. ఇదో భయం, ఇదో బ్లాక్ మెయిల్. ఎవడైనా మాట్లాడితే అంతా బ్లాక్ మెయిల్. ఏదో వేసేస్తే అందరూ పొద్దున్నేస్తే ఆ పొద్దు తెలుసుకుంటారు, పోతారు, మాకే పోయింది. ఇలాంటి బ్లాక్ మెయిల్ ఏంటి కార్యక్రమం? ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితి. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ బ్లాక్ మెయిల్ బయటకు పెట్టడానికి, ఈ నాయకత్వాలు కొత్తలను బయట పెట్టడానికి, ఇలాంటి తరంగా మాయమాని చెప్పిన నాయకులు మళ్ళీ ఇలాంటి ప్రజాస్వామ్యంలో రాకుండా ఉండడానికే ఇవాళ ఈ కార్యక్రమం. కాబట్టి చాలా వేదిక మీద ఉన్న ఈ నియోజకవర్గం సంబంధించిన పెద్దలు, వేదిక ముందున్న ఈ నియోజకవర్గం సంబంధించిన పెద్దలు మీ అందరూ మీరైతే కార్యకర్త కాబట్టి ఇది ఇంటికి పట్టుకెళ్దాం, ఇంటికి చెప్తాం. ఏమయ్యా మీ గత సంవత్సరం పాటు ఇది ఇస్తా అన్నారు, మరి ఏం చేశారు ఈ పెద్దలు? మాకు చెప్పారు, మన మాట మాత్రం మనకు చెప్పారు. మిమ్మల్ని అడుగుతున్నాం, ఇకపోతే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ మెల్ల వంచి ఆ కార్యక్రమం మనం చేస్తాం. ఏదో ఎవరికోసం చేయు, ఇచ్చిన మాట ఎందుకు చేయు, ఆ కార్యక్రమం చేద్దాం. అందుకోసం మనం ఈ సభ పెట్టుకున్నాం. కాబట్టి దయచేసి చాలా ప్రతి ఒక్కరు కూడా సభని పాటిస్తూ ఒక కమిట్మెంట్తో ఎలాగైతే సంస్కారమైనప్పటికీ కూడా మళ్ళీ అందరూ కలిసినట్టుగా ఉన్నామో ఇదే దీన్ని ఇంకా పెట్టి ఉత్సాహంతో గ్రామాలలో పోయి ఏదో 5 రోజులు 10 రోజులు అని కాకుండా వీలైనంత వరకు ఎంతవరకు అన్ని గ్రామాలు కూడా ఏదో ముక్కుడిగా కాకుండా 1 రోజు 2 రోజులు 3 రోజులు అయినా గ్రామం అయినా సరే, లేదు 2 రోజులు 3 రోజులు అయినా సరే ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని పరిస్థితులు చేయాలని ఇక్కడ పెద్దలందరినీ కూడా అనుభూతిగా కోరుతాం. ఏ ఒక్కరు అర్థం తీసుకోవచ్చు. ఎందుకంటే మనకేదో రాజకీయంగా మళ్ళీ ఎదిగిపోవాలని కాదు. ప్రజాస్వామ్యం వచ్చి మన తాలూకా కర్తవ్యాన్ని మనకు గుర్తాలి. ప్రజాస్వామ్య ప్రతిపక్షం అంటే ప్రజల గొంతుకై మనం వచ్చి నిలబడాలి. అది అప్పుడు ప్రతిపక్షానికి ఒక అర్థం. అప్పుడు ప్రతిపక్షం అంటే ఒక దానికి నిర్వహిస్తాం. ఆ కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. అందుకోసమే ఈ సభలో పెట్టాము. దయచేసి అందరూ కూడా ఆలోచించాలని ప్రతి ఒక్కరికి కూడా మరి కోరుకుంటూ మరి ఇందాక నిర్వహించడానికి మాట్లాడాను. ఆయన సంవత్సరం కాలం పాటు ఆయన వచ్చి అలాగైతే సంవత్సరాలు హనీమూన్ అయిపోయిందో ఈయన కూడా ఒక సంవత్సరం కష్టపడి అయిపోయింది కదా, మరి లేదు కదా చెప్తారు. అన్నయ్య చెప్పాడు కాబట్టి అన్నయ్య చెప్తాడు కాబట్టి ఇక గురించి ఈ విషయాలన్నీ కూడా చెప్తాను. ఎవరి మీద మనం ఏమీ పొలజాలవుతాం, ఎవరి మీద మనం ఏమో లేనిపోయి అబద్ధాలు ఆడద్దు. ఉన్న విషయాన్ని మోసాలు విషయాన్ని ఈ మోసగాలు చెప్తున్న మోసాన్ని ఈ మోసగాలు చేస్తున్న మరి ఈ కార్యక్రమాన్ని మనం గ్రామాలలో వీధిలో చెప్తామని మీకు అందరూ మనం చేస్తూ మీ దగ్గర తీసుకున్నాను. జై హింద్.